హలో, ఇవన్నీ నా బ్యాంగిల్స్. బిగ్ సైజెస్ ఉన్నవన్నీ బాక్స్లో పెట్టుకున్నాను. బిగ్ సైజ్ జుమ్కీస్ కూడా దీంట్లోనే ఉంటాయి. దీంట్లో ఏమేమి ఉన్నాయో మీకు 1 by 1 కవర్స్ తీసి చూపిస్తాను. ఫస్ట్ సెక్షన్లో ఉన్నవి కవర్స్ తీసి పెట్టాను. ఇప్పుడు 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ వన్ దిస్ వన్. ఇది వచ్చి చాన్బాలి టైప్. 2 పికాక్స్ వచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ హెస్ రెడ్ కలర్ పీస్ పెట్టి, ఇది మీనాకరి వర్క్ అనుకుంటా. ఇది వచ్చి నేను ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాను. నాకు 300 అట్లా 300 బిలోకే వచ్చింది. నెక్స్ట్ ఉంది, ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. ఇది నాకు 250 అట్లా వచ్చినట్టుంది. నెక్స్ట్ అనేది పికాక్. ఇది వచ్చి నేను D9 క్రియేషన్ అనే వెబ్సైట్లోంచి తీసుకున్నాను. ఇది కూడా అంతే, D9 క్రియేషన్లోనే తీసుకున్నాను. ఇది నాకు 90 రూపీస్కి వచ్చింది. బ్లాక్ కలర్. నెక్స్ట్ మిర్రర్ ఇయర్ రింగ్స్. ఇది వచ్చి నేను సర్వనాలో తీసుకున్నాను. ఫిష్కి పెట్టి ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇది పర్పుల్ కలర్లో వచ్చి బీస్ పెట్టి ఉంటుంది ఇక్కడ. ఇది వచ్చి నేను D9 క్రియేషన్లోనే తీసుకున్నా. ఇది నాకు 150 అట్లా పడింది. ఈ సెక్షన్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ సెక్షన్లో ఏమేమి ఉన్నాయో మీకు కవర్స్ తీసి చూపిస్తాను. నెక్స్ట్ ఈ సెక్షన్లో ఉన్నవి ఉన్నాయి. నేను 1 by 1 చూపిస్తాను ఏమేమి ఉన్నాయో. నెక్స్ట్ అనేది ఇది వచ్చి నేను D9 క్రియేషన్లోనే తీసుకున్నాను. ఇది కూడా సేమ్. ఇది వచ్చి పర్పుల్స్తోనే అనుకుందా. ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నా. ఇది నాకు 260 పడింది. గ్రీన్ కలర్ స్టోన్ పెట్టి. ఈ బాక్స్లోనే చాలా మటుకు మోనాలిసా స్టోన్ అంటారు కదా, ఆ బీస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఇది కూడా అంతే, నేను మీషోలో తీసుకున్నా. ఇది నాకు 200కి వచ్చింది. నెక్స్ట్ వన్ ఇది కూడా నేను మీషోలో తీసుకున్నా. ఇది కొంచెం ప్రైస్ ఉంది నేను కొన్నప్పుడు. 260 పడింది నాకు ఇది. కానీ తర్వాత 160 180కి అట్లా వస్తుంది. నెక్స్ట్ వన్ ఇది D9 క్రియేషన్లో తీసుకున్నాను. సారీ, ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ అనేది ఇది కూడా అంతే, నేను D9 క్రియేషన్లోనే తీసుకున్నాను. నెక్స్ట్ వన్ ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నా. నాకు ఇది 260కి వచ్చింది. ప్రైజెస్ కొన్నిటి గుర్తున్నాయి, కొన్నిటి గుర్తులేదు. ఇప్పుడు ఈ సెక్షన్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ సెక్షన్లో ఏమేమి ఉన్నాయో కవర్స్ తీసి చూపిస్తాను. నెక్స్ట్ ఈ సెక్షన్లో ఏమున్నాయో ఇవి కవర్స్ తీసి పెట్టాను, చూపిస్తాను. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను సర్వనాలో తీసుకున్నాను. బిలో 50కే ఉంటుంది. బ్లాక్ స్టోన్ పెట్టి. నెక్స్ట్ ఇది కూడా నేను సర్వనాలో తీసుకున్నా. దీంట్లో బ్లాక్ స్టోన్స్ ఉంటాయి. నెక్స్ట్ టాసిల్ ఇయర్ రింగ్స్ అంటారు కదా, అది అయితే
థ్రెడ్ టాసిల్ కాదు, ఇది వచ్చి చైన్స్ టాసిల్ ఇయరింగ్స్. ఇది వచ్చి నేను ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాను లోకల్లో. ఇది వచ్చి నాకు 150 అబోవ్ వచ్చినట్టుంది, 200 బిలోకి వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా అంటే టాసిల్ ఇయరింగ్స్ టైప్. ఇది వచ్చి నేను సర్వనాలో తీసుకున్నా. పైన మిర్రర్ లాగా వచ్చి కింద బీస్ టాసిల్స్ వస్తాయి, స్టోన్స్ టాసిల్స్ వస్తాయి. ఇది రీసెంట్గా ఒక వెబ్సైట్లో పర్చేస్ చేశాను, ఫుల్జరీ అనుకుంటా పేరు. నేను మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేస్తాను నేమ్ని. ఆ వెబ్సైట్లో తీసుకున్నాను. 3 ఇయరింగ్స్ తీసుకున్నాను. దాంట్లో ఇది ఒకటి. ఇది నాకు 300 పడింది. అయితే చాలా లైట్ వెయిట్ ఉంది, కానీ కొంచెం డెలికేట్ కూడా ఉంది. నెక్స్ట్ బిగ్ సైజ్ ఇయరింగ్ నా దగ్గర ఉన్న దాంట్లో. ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నా. 260-270 కట్ట తీసుకున్నా. ఇది యాక్చువల్గా రెడ్ కలర్ కనిపిస్తుంది, కానీ కెమెరాకి యాక్చువల్గా ఇది రాణి పింక్ కలర్. పల్లకిలో పెళ్లి కూతురు తీసుకెళ్తున్నట్టు మోడల్. చాలా బాగుంటుంది కదా. ఈ సెక్షన్ అయిపోయింది కదా, ఈ సెక్షన్లో ఉన్నవి. ఇప్పుడు ఈ సెక్షన్లో ఉన్నవి ఏమున్నాయో చూపించేస్తాను. ఈ సెక్షన్లో వచ్చి ఫస్ట్ అనేది ఇది వచ్చి నేను పేటిఎం మాల్ అని ఒకటి ఉండేది అప్పుడు, ఇప్పుడు ఉన్నదో నాకు ఐడియా లేదు. దాంట్లో నేను 110 రూపీస్కి తీసుకున్నాను. ఇది యాక్చువల్గా ఇది కఫ్ మోడల్, కింద జిమ్కి వస్తుంది. ఇది కఫ్ యాక్చువల్గా నాకు ఇది కఫ్గా వేసుకుంటే నచ్చట్లేదు అని చెప్పి నేను ఇక్కడ బ్రేక్ చేసి దీన్ని ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నది, జ్యువెలరీ మేకింగ్వి. దాన్ని అటాచ్ చేసుకున్నాను. ఈ పూసలు వచ్చి రబ్బర్ బ్యాండ్కి ఉంటాయి కదా, రబ్బర్ బ్యాండ్స్కి వస్తుంటాయి ఇట్లాంటివి. దాన్ని కట్ చేసి దీనికి అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పర్లేదు, కానీ ఎక్కువ ప్రిఫర్ చేయడం లేదు వేసుకోవడానికి. ఒక మోడల్ ఉంటుందని పెట్టుకున్నా, కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మెటల్ లో క్వాలిటీలా లేదు. ఇది వచ్చి నేను మీషోలో కాంబోగా తెప్పించుకున్నాను. టోటల్ 4 ఇయరింగ్స్ కాంబో 440 పడింది నాకు. దాంట్లో వచ్చిన ఇయరింగ్స్ ఇవి. 2 ఇయరింగ్స్ వచ్చి బ్రేక్ అయిపోయింది. దాని పూసల్ని స్టడ్స్ని వేరే వాటికి వేసేసుకున్నాను. ఈ 2 వచ్చి కొంచెం పర్వాలేదు. ఇవి కూడా కొంచెం పోతున్నాయి పూసలు, ఊడి పోతుంది. ఇదైతే కొంచెం క్వాలిటీ అంతగా ఏం లేదు, బాగాలేదు. వచ్చింది బిగ్ జుంకా. యాక్చువల్గా ఇది జుంకా బాక్స్లో పెడదాం అనుకుంటే దాంట్లో పట్టలేదు, అందుకే ఈ బాక్స్లో పెట్టాను. నెక్స్ట్ ఇది కూడా కాంబోలోనే వచ్చింది. నాకు ఈ కాంబోలో వచ్చిన దాంట్లో ఇదే బాగా నచ్చింది, నా ఫేస్కి కూడా బాగా అనిపించింది. ఇక్కడ పికాక్ మోడల్ వచ్చి ఇక్కడ కాయిన్స్ ఉన్నట్టు ఉంటుంది, చిన్న చిన్న కాయిన్స్. హెవీ ఏం లేవండి, లైట్ వెయిట్ ఉంది. చూడ్డానికి వెయిట్ ఉంది కానీ హెవీనే లేదు. క్వాలిటీ మాత్రం ఇవి అస్సలు బాగాలేవు. నెక్స్ట్ ఈ సెక్షన్లో ఏమున్నాయో చూపిస్తాను. ఈ సెక్షన్లో వచ్చి ఇవి ఉన్నాయి. ఇది వచ్చి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 3D మోడల్లో ఉంటుంది ఇది పికాక్ నెమలి. ఇది వచ్చి పింఛం ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా వచ్చి ఉంటుంది, కింద జుమ్కి.
కొంచెం వెయిట్ ఉంది, ఇది మరీ తాళలేనంత వెయిట్ కాదు కానీ ఉంది. నాకు చాలా ఇష్టపడి తీసుకున్నా. ఇది నాకు ఎగ్జాక్ట్గా 500కి వచ్చింది. చాలా బాగుంటుంది మోడల్ ఇది. సారీ, ఇట్లా వచ్చి ఉంటుంది, సైడ్ నుంచి ఇట్లా ఉంటుంది, ఎదురు నుంచి ఇట్లా ఉంటుంది. కింద కూడా ఈ జుంకీలో కూడా నెమళ్ళు ఉన్నాయి చుట్టూ. ఇవి బాక్స్లలో పెట్టాను, చూపిస్తాను. ఇది వచ్చి నేను ఇది మీషోలో తీసుకున్నాను. యాక్చువల్గా ఇయర్ కఫ్ వచ్చి చైన్ అటాచ్ చేసి ఉంటుంది దీనికి. టీ కప్పు, సాసరు, కెటిల్ మోడల్. ఇది వచ్చి యాక్చువల్లీ ఇక్కడ చైన్ అటాచ్ చేసి ఉంటారు. ఆ చైన్ని నేను వేరే దీన్ని డిటాచ్ చేసి దానికి అటాచ్ చేసుకున్నాను. ఇట్లానే వేసుకుంటే బాగుంటుంది, ఇట్లానే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇట్లానే పెట్టాను. కావాలంటే ఫ్యూచర్లో ఏదైనా వేరే చైన్ ఏదైనా ఉంటే నేను అటాచ్ చేసుకుంటాను. ఇది వచ్చి నాకు 80 రూపీస్కి అట్లా వచ్చింది అనుకున్నా. 88 రూపీస్ ఆర్ 80 రూపీస్కి నేను మీషోలో తీసుకున్నా. నెక్స్ట్ వన్ ఇది వచ్చి ఓలా బ్రాండ్లో తీసుకున్నాను. మింత్రాలో తీసుకున్నాను దీన్ని. నాకు 250 అట్లా పడింది. ఇంతవరకు కలర్ ఏం ఫేడ్ అవ్వలేదు. ఆ బ్రాండ్లో తీసుకునేవన్నీ చాలా మంది కలర్ ఏం ఫేడ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇది కూడా అంతే. నా దగ్గర 2 ఉన్నాయి ఓలా బ్రాండ్వి. 2 కాదు, సారీ 3 ఉన్నట్టున్నాయి. కానీ ఓలా బ్రాండ్లో ఏంటంటే చాలా చిన్నగా వస్తున్నాయి ఇయర్ రింగ్స్. నేను ఇంత చిన్నగా ప్రిఫర్ చేయను వేసుకోవడానికి. ఇది చాలా ముద్దుగా ఉంది, డమరుకం వచ్చి త్రిశూలు వచ్చి అని తీసుకున్నా. నాకు తెలిసి చిన్నగా వస్తుందని అయినా తీసుకున్నా. కానీ ఇంత చిన్నగా నేను ప్రిఫర్ చేయను వేసుకోవడానికి. చాలా బాగుంటుంది. వెనకాల ఏం ఉండదు డిజైన్, ఇట్లా ప్లెయిన్ డిజైన్ ఉంటుంది. ముందు పక్క ఇట్లా మీనాకరి వర్క్ ఇచ్చి ఉంటుంది. ఈ బాక్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకొక ఈ బాక్స్లో నేను చూద్దాం. ఇది వచ్చి నేను అమెజాన్లో తీసుకున్నాను దీన్ని. శాండిల్వుడ్ ఇయర్ రింగ్స్ అంటారు కదా, ఇది ప్యూర్ శాండిల్వుడ్తో చేసింది. అందుకే కొంచెం ప్రైస్ పడింది, 250 పడింది నాకు ఈ ఇయర్ రింగ్స్. చిన్నగా ఉంది కానీ 250 రూపీస్. స్మెల్ వస్తుంది, శాండిల్వుడ్ స్మెల్. కానీ మరీ పెట్టుకుంటే అందరికీ వస్తుందని కాదు, దగ్గర నుంచి పిలుస్తూ వస్తుంది. మనకు తెలుసు కదా వేసుకుంటే. మరీ సెంటులాగైతే ఏం రావట్లేదు. అందుకే ఇది స్మెల్ పోకుండా ఉండాలని ఇట్లా బాక్స్లో పెట్టి పెట్టుకున్నా. ఈ బాక్స్ వచ్చి మా తమ్ముడు ఇయర్ రింగ్స్ తెచ్చిచ్చాడు గోవా నుంచి. ఆల్రెడీ నేను ఆ ఇయర్ రింగ్స్ చూపించాను. ఆ ఇయర్ రింగ్స్కి వచ్చిన బాక్సెస్ ఇవి, దీంట్లో పెట్టుకున్నాను. ఇది వచ్చి మా అమ్మమ్మ తీసిచ్చాడు కళ్యాణ్లో. ఇది 9 to 5 కాదు నాకు తెలియదు. అయితే వాళ్ళైతే 9 to 5 అని ఏం చెప్పలేదు, నాకు డౌటే. ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది, 1000 రూపీస్. ఇది నా దగ్గర ఉన్న కాస్ట్లీయెస్ట్ ఇయర్ రింగ్స్ అంటే ఇదే అనుకుంటా. యాక్చువల్ నేను కొనింది కాదు, ఇది మా అమ్మమ్మ తీసిచ్చాడు. అందుకే నేను కొన్ని ఇయర్ రింగ్స్ కాస్ట్లీది వేరే చూపించింది. నేను ఇంత ప్రైస్ అయితే పెట్టాను. ఈ సెక్షన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఈ సెక్షన్లో ఏమున్నాయో నేను తీసి పెట్టాను. 1 by 1 చూపిస్తాను మీకు. ఫస్ట్ వన్ వచ్చి
పాత ఇయర్ రింగ్స్. ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. నాకు 200 ఒక బోనా వచ్చింది. ఫుల్ పాత్ ఉండదు, హాఫ్ పాతే ఉంటుంది. కింద జుంకి వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని తీసుకున్నాను. నాకు చాలా యూనిక్గా అనిపించింది, చాలా నచ్చింది మోడల్. నెక్స్ట్ వన్ ఇది మహల్ ఇయర్ రింగ్స్ అంటారు కదా, దీని మీద రాధాకృష్ణ అని కూడా రాస్తుంటుంది. ఇది వచ్చి నాకు 200కి ఏమో కొన్నాను, 250 కొన్నాను. నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. యాక్చువల్గా అయితే దీనికి వచ్చిన కింద వచ్చి పర్ల్స్ వచ్చినాయి, కొంచెం క్వాలిటీగానే ఉన్నాయి పర్ల్స్. అయితే నాకు నచ్చక అది తీసేసి నేను ఇది వేరేవి ఉంటే వేసుకున్నాను. నాకు ఇట్లనే నచ్చింది, అందుకే ఇది వేరేవి యాడ్ చేసుకున్నాను. ఇది మరీ లాంగ్ ఉండరు, మరీ షార్ట్ ఉండరు. నెక్స్ట్ ఇది వచ్చి గణేశులు వచ్చి 2 ఎలిఫెంట్స్ ఉన్నట్టు ఉంటుంది. ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. నాకు 260 పడింది. అయితే ఏమంటే ఇది కొంచెం ఫేడ్ అవుట్ అయినట్టు అనిపించింది కలర్. ఇది కొంచెం సిల్వరిష్గానే ఉంది. ఇంకా ఇది వచ్చినప్పటి నుంచి ఇట్లానే ఉంది. నాకు ఇది స్టడ్ దగ్గర చాలా నచ్చి తీసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చి D9 క్రియేషన్లో తీసుకున్నాను. ఇది నాకు 80 రూపీస్కి వచ్చింది. ఇట్లా బాడీ కూడా ఉంటుంది ఇక్కడ. చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది మోడల్. ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఫోటోలో చూసినప్పుడు కొంచెం పెద్దగా వస్తుంది అనుకున్నా, కానీ ఇది చిన్నగా వచ్చింది. ఇది నాకు 75 రూపీస్కి వచ్చింది. ఈ స్టడ్ దగ్గర నచ్చి తీసుకున్నాను. ఇది ఇంకా కొంచెం మార్చుకోవాలా, కింద వేరేగా పెట్టి స్టడ్ వేరేగా పెట్టుకున్నాను. నాకు కింద జుంకి అంతగా ఏం నచ్చలేదు, తర్వాత ఆలోచించి చేయాలి. ఇది వచ్చి నాకు 75 రూపీస్కి మీషోలో ఉన్నాను. నెక్స్ట్ వన్ ఈ ఫిష్ ఇయర్ రింగ్స్. ఇది వచ్చి నేను D9 క్రియేషన్లోనే తీసుకున్నాను. ఇది కూడా నాకు 140 కాదు 110కో 120కో వచ్చింది. చాలా బాగుంటుంది. ఈ కన్ను దగ్గర వచ్చి గ్రీన్ కలర్ స్టోన్ తీసుకున్నాను. ఇది వచ్చి మోడర్న్ డ్రెస్సెస్కి బాగుంటుంది కదా అని తీసుకున్నా. D9 క్రియేషన్లోనే తీసుకున్నాను. అయితే ఇది అంతగా ఏం సూట్ కావడం లేదు, మరి స్టైల్ చేస్తే మనం బాగుంటుందేమో చూడాలి. 3 బటర్ఫ్లైస్ వచ్చి కొంచెం లాంగ్ ఉంటుంది. మోడర్న్ డ్రెస్సెస్కి అయితే బాగుంటుంది. ఈ సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఈ సెక్షన్లో ఏమున్నాయో మీకు తీసి చూపిస్తాను. ఈ సెక్షన్లో ఉన్నవి తీసి పెట్టాను, ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. ఫస్ట్ వన్ ఇది వచ్చి నేను ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాను. నా దగ్గర ఉన్న థ్రెడ్ టాసిల్ ఇయర్ రింగ్స్లో ఇది ఒకటే నా దగ్గర ఉంది. నేను టాసిల్ ఇయర్ రింగ్స్ ప్రిఫర్ చేయను వేసుకోవడానికి, నాకు అంతగా నచ్చదు. ఇది కూడా మోడల్ డిఫరెంట్గా ఉంది కదా. మూగలు వచ్చి ఇక్కడ అప్పుడు పర్పుల్ స్టోన్లో నా దగ్గర లేకుండా బ్లూ కలర్ పర్పుల్లో, అందుకు ఇది తీసుకున్నాను. మరి సౌండ్ కూడా ఏమి ఉండదు, మీడియంగా ఉంటుంది, కానీ లాంగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఇంతవరకు పెట్టలేదు దీన్ని ఎప్పుడు, ఈసారి నెక్స్ట్ టైం పెట్టాలి. చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంది మోడల్. సేమ్ ఇట్లాంటిదే నేను ఫ్లిప్కార్ట్ ఒకసారి చూసింది. 250కి అట్లా 300కి బిలోనే చూసింది.
అయితే నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా అని తీసుకోలే. నేను చూసింది వచ్చి మల్టీ కలరు, ఇది వచ్చి బ్లూ కలరు. వాళ్ళ దగ్గర బ్లూ ఒకటే ఉంది. షాప్లో ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాను. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను ఫుల్జరీ అనుకుంటా పేరు, మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేస్తాను. వెబ్సైట్లో తీసుకున్నాను. ఇది వచ్చి నాకు 250 పడింది. నాకు చూపించే కదా మీకు 3 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అని. ఈ ఇయర్ రింగ్ దీంతో పాటు తీసుకున్నాను. ఇది కూడా ఇది రెడ్ గ్రీన్ స్టోన్స్తో వచ్చింటుంది. ఇక్కడ పర్ల్స్ చాలా బాగుంది. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను D9 క్రియేషన్లో తీసుకున్నా. అయితే సేమ్ ఇట్లాంటిది నేను మీషోలో కూడా చూసింటే, మీషోలో చూసినప్పుడు కొంచెం ప్రైస్ ఉందా. ఇది అనుకోకుండా D9 క్రియేషన్లో చూస్తే నాకు 150కి వచ్చింది. దీంట్లో కలర్స్లో స్టోన్స్ వేరే కలర్స్ కూడా ఉందా. నాకు రెడ్ కావాలని రెడ్ తీసుకున్నా. నెక్స్ట్ వన్ ఇది కూడా నేను D9 క్రియేషన్ తీసుకున్నా. ఇది రాయల్ బ్లూ కలరు. నాకు ఈ బ్లూ కలర్ అంటే చాలా నచ్చుతుంది, ఎస్పెషల్లీ రింగ్స్లో చాలా నచ్చుతుంది. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నాకు 440 ఏమో పడింది, కొంచెం ప్రైస్ ఎక్కువే పడింది. రూబెన్స్ బ్రాండ్ ఇది, మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేస్తాను బ్రాండ్. ఇది వచ్చి నేను మింత్రాలో తీసుకున్నాను. ఇది తీసుకొని 4-5 ఇయర్స్ అబ్బోనే అవుతుంది. 5 ఇయర్స్ అబ్బోనే అవుతుంది తీసుకొని. చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇక్కడ వరకైతే రెగ్యులర్ మోడల్ ఇది. ఈ కింద జుంకి డిఫరెంట్గా వచ్చింది. అయితే ఇప్పుడు స్టాక్ లేదు ఇది. ఈ సెక్షన్ అయిపోయింది కదా, ఈ సెక్షన్లో ఏమున్నాయో తీసి చూపిస్తాను. నెక్స్ట్ ఈ సెక్షన్లో ఉన్నవన్నీ తీసాను. ఇవి ఉన్నాయి, 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ వన్ ఇది వచ్చి D9 క్రియేషన్లో తీసుకున్నాం. ఇవి 4 D9 క్రియేషన్లో తీసుకున్నవే. ఇది వచ్చి నాకు 40 రూపీస్కి వచ్చింది. నెక్స్ట్ వన్ ఇది ప్యాడెక్ మోడల్ వచ్చి కలంకారీ వర్క్ వచ్చింటుంది. ఇది కలంకారీ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది. కింద ఒక జుంకి పెడితే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇది మీకు నాకు చూపించే కదా ఫిష్, అట్లాంటిది సేమ్ అదే మోడల్. సేమ్ ఏమంటే ఇక్కడ బ్లాక్ స్టోన్ ఉంటుంది, దానికి గ్రీన్ స్టోన్ ఉంటుంది. ఇది ఎందుకు 2 తెప్పించానంటే, ఫస్ట్ టైం తెప్పించినప్పుడు ఇట్లా ఇచ్చినారు 2 సేమ్ సైడ్ బెండ్ అయినట్టు. నాకు అంత లుక్ బాగాలే అనిపించింది. ఇది రిటర్న్ ఆప్షన్ అంటే మళ్ళీ కొంచెం టేక్ పని ఈ వెబ్సైట్లో, అందుకే నేను రిటర్న్ పెట్టలేదు. ఇంకా ఇది నేను జస్ట్ ఎక్సపెయిడ్ ఉంటుంది కదా, ఒకవేళ అది కూడా అట్లానే వస్తే ఇంకెవరికైనా ఇచ్చేద్దాంలే అని చెప్పి అది తెప్పించాను. కానీ అది తెప్పించాక చూస్తే అది ఆపోజిట్ సైజ్ వచ్చాయి. ఇంకా అది నేను పెట్టుకున్నా. ఇది ఇంకెవరికైనా ఇద్దామో లేకపోతే నేనే వాడుకోవడమో చూడాలి. డ్యామేజ్ అయితే ఏం లేదు, జస్ట్ సేమ్ సైడ్ ఉందంతే. కొంతమంది ఇట్లా కూడా చేస్తారు కదా. నెక్స్ట్ ఇదైతే నేను ఎవరికైనా ఇద్దానికి గిఫ్ట్ కోసమే తెప్పించాను, ప్రజెంట్ చేయడానికి బాగుంటుందని. సేమ్ ఇట్లాంటిది నేను మీషోలో తీసుకున్నాను. ఇది వచ్చి మీషోలో తీసుకుని కొంచెం చిన్నగా ఉంది సైజు, ఇది వచ్చి కొంచెం పెద్దగా ఉంది. ఇది వచ్చి నాకు బిలో 100కే వచ్చింది. మీషోలో తీసుకుని నాకు 200కి వచ్చింది. దీరు కూర్చున్న దీర్లాగా చాలా బాగుంటుంది. ఇక్కడ వర్క్ కూడా చాలా బాగుంటుంది. బ్లాక్ కలర్ స్టోన్ తీసుకున్నాను దీనికి. ఈ సెక్షన్ అయిపోయింది కదా, లాస్ట్ ఈ సెక్షన్లో ఏమున్నాయో తీసి చూపిస్తాను. ఈ బాక్స్కి లాస్ట్ సెక్షన్లో ఉన్నవన్నీ తీసానండి, తీసి కవర్స్ తీసి పెట్టాను. ఈ సెక్షన్లో ఉన్నవన్నీ ఆల్మోస్ట్ నా ఫేవరెట్ ఉన్నాయి.
అన్ని ఇయర్ రింగ్స్ నా ఫేవరెట్, ఇష్టపడే కొనుక్కున్నాను. బట్ ఇవి కొంచెం నాకు ఇంకా కొంచెం స్పెషల్ ఎక్కువ. 1 by 1 మీకు చూపిస్తాను ఏమున్నాయని. ఫస్ట్ వన్ ఇది నాకు చెప్పాను కదా ఫుల్జరీ అనే వెబ్సైట్లో తీసుకున్నానని. 3 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అని చెప్పాను కదా, దాంట్లో లాస్ట్ వన్ ఇది. యాక్చువల్గా ఈ ఇయర్ రింగ్ కోసమే నేను ఆ 2 ఇయర్ రింగ్స్ కూడా తీసుకుంది. 1 ఇయర్ రింగ్ తీసుకుంటే డెలివరీ ఛార్జ్ పడుతుంది కదా అని నేను ఇంకా 2 ఇయర్ రింగ్స్ తెప్పించుకోవాల్సి వచ్చింది. ఇది నాకు చాలా నచ్చింది. ఇట్లా పింఛం దగ్గర 3D మోడల్ లాగా ఉంది. ఇక్కడ పర్ల్స్ వచ్చింది. యాక్చువల్గా ఇది బ్లూ కానీ గ్రీన్ కానీ ఉంటే బాగుండేది. ఇంకా వాళ్ళ దగ్గర లేదు. ఇది వచ్చి కొంచెం లైట్గా బ్లూయిష్ గ్రీనిష్ కలిసినట్టు ఉంది షేడ్. ఇది చాలా బాగుంటుంది. ఇది నాకు 260 పడింది. 260కి మోడల్ అంటే నాకు చాలా రీజనబుల్ ధరనే అనిపించింది. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను మీషోలో తీసుకున్నాను. నాకు 260 పడింది. ఇది నేను ఒక యూట్యూబర్ చూపిస్తే దాంట్లో నాకు చాలా నచ్చి తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ మోడల్ నేను తీసుకోవాలనుకోలేదు, తను వేసుకున్నప్పుడు యూట్యూబ్లో చూసినప్పుడు నాకు నచ్చింది, అందుకే తీసుకున్నా. ఇంటికి వచ్చిన చూసి ఇంకా బాగుంది. అయితే సేమ్ ఇట్లాంటిది నేను D9 క్రియేషన్లో చూసాను. కొంచెం రీజనబుల్ ధరకే ఉంది. ఏమంటే నా దగ్గర ఆల్రెడీ ఉంది కదా అని తీసుకోలేదు. నెక్స్ట్ ఇది కూడా అంతే, నేను మీషోలో తీసుకున్నా. ఇది నాకు 250కి బిలోనే వచ్చింది. చాలా యూనిక్గా ఉంటుంది మోడల్. ఇక్కడ కూడా పర్ల్స్ ఉంటాయి 4 సైజ్ కూడా. జుంకీ మోడల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా నచ్చి తీసుకున్నాను ఇది. నెక్స్ట్ వన్ ఇది వచ్చి నేను రీసెంట్గా అమెజాన్లో తీసుకున్నాను. నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను బ్రాండ్ పేరు. ఇది నాకు కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది. 350 అట్లా ఏమో పడింది. ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. 400 బిలోకే వచ్చింది. కొంచెం ప్రైస్ పడింది కానీ ఏమన్నా నాకు చాలా నచ్చి తీసుకున్నా. ఇది ఓల్డ్ ల్యాంప్స్ ఉంటాయి కదా అట్లా ఉంటుంది మోడల్. ఇక్కడ పాలు కూడా వచ్చి ఉంటుంది. నాకు చాలా నచ్చిన మోడల్. నెక్స్ట్ అనేది ఇది సేమ్ ఈ బ్రాండ్ సేమ్ టైంలో తీసుకున్నా. ఇది కూడా అంతే. ఇది వచ్చి ఒక దీని జగ్ మోడల్లో, దీన్ని ఏమంటారో పాతకాలంలో వాడేటోళ్ళు కదా వాటర్ పోయేదానికి, దాని నుంచి ఇట్లా 3 ట్యాచెస్ లాగా ఇలాతో ఇక్కడ పర్ల్స్ వచ్చి ఉంటుంది. చాలా యూనిక్గా ఉంది మోడల్. నాకు చూడంగానే నచ్చింది. ఇది కూడా కొంచెం ప్రైస్ పడింది. నాకు ఆల్ డిస్కౌంట్స్ పోను 450 పడింది నాకు ఇది. కానీ నాకు ఇట్లాంటివి చాలా ఇష్టం, అందుకే కొంచెం ప్రైస్ అయినా పెట్టేశాను. ఎంత యూనిక్గా చూడండి. నెక్స్ట్ వన్ ఇది ఈ బాక్స్కి లాస్ట్ వన్ ఇది వచ్చి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇది వచ్చి నాకు ఎగ్జాక్ట్గా 500 పడింది. అంటే విత్ డెలివరీ ఛార్జ్ చెప్తున్నాను. నాకు చాలా ఇష్టపడి తీసుకున్నాను. ఇక్కడ ఒక అమ్మాయి ఉన్నట్టు ఇక్కడ జుమ్కీ మోడల్ ఫ్రాక్ మీద ఫ్రాకే ఒక జుమ్కీలా వచ్చింది. ఇక్కడంతా పర్ల్స్. నేను ఇట్లాంటి మోడల్ నా దగ్గర ఆల్రెడీ ఉంది. అదే ఇట్లాంటి పర్ల్స్ ఎలా అవుతున్నట్టు, కానీ ఇట్లా పైన స్టర్ట్ వేరేగా ఉంది కదా అని తీసుకున్నా. కొంచెం ప్రైస్ పడింది కానీ ఏమంటే నాకు
చెప్పే కదా, నచ్చితే తీసేసుకుంటాను. కానీ 500 కబో అయితే నేను ఏది తీసుకోనండి, చాలా నచ్చితే తప్ప. ఇది వచ్చి ఎగ్జాక్ట్ 500 అండి విత్ డెలివరీ ఛార్జ్. ఇది వచ్చి నేను ఫిషర్ ఒక ఇయర్ రింగ్స్ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించింటే ఇన్స్టాలో తీసుకున్నానని చెప్పింటే దాంతోపాటే తీసుకున్నాను కూడా, అది ఇది కలిపి తీసుకున్నాను. చాలా అందంగా ఉంటుంది. ఇవన్నీ మీకు చూపించేసారు కదా నా ఇయర్ రింగ్స్ కలెక్షన్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకోటి, ఈ ఇయర్ రింగ్స్ ఎప్పుడైనా మీరు మోనాలిసా స్టోన్స్ కానీ ఏదైనా స్టోన్స్ వర్క్ ఉన్నవి కొంటే ఇట్లా జిప్ లాక్ కవర్లు వేస్తే కూడా ఇటొక సైడ్ ఉన్న ఇయర్ రింగ్స్ ఇటొక సైడ్ ఒక ఇయర్ రింగ్స్ ఉండేటట్టు చూసుకోండి, అప్పుడు స్టోన్ మీద డ్యామేజ్ పడకుండా ఉంటుంది. ఇంకోటి, నాలా కొంచెం ఎక్కువ ఇయర్ రింగ్స్ ఉంది మీకు అనుకుంటే ఇట్లా జిప్ లాక్ కవర్స్లో పెట్టి ఇట్లా సైడ్గా పెట్టుకోండి, అప్పుడు మీకు ఇయర్ రింగ్స్ ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. I hope you like my earrings collection. Thank you so much for watching.